హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. రెవెన్యూ శాఖలో జరిగిన మోసాలు ఇప్పుడిప్పుడే కొత్తగా బయటకైతే వస్తూ ఉన్నాయి. గతంలో కరీంనగర్ జిల్లాలో భూమి యజమాని లేకున్నా కూడా వేరే వారిపై రిజిస్ట్రేషన్ అయితే జరిగింది. అది భూమి యజమాని సంతకం లేకుండా రిజిస్ట్రేషన్ చేశారు రెవెన్యూ శాఖ సిబ్బంది. ఇప్పుడు భూమి తనకు లేకున్నా ఒక రెవెన్యూ అధికారి తమకు భూమి ఉన్నట్టుగా చూపించి దాదాపు 10 సంవత్సరాల వరకు రైతు బంధు అయితే తీసుకున్నారు. దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. వీడియోలోకి వెళ్ళినట్లయితే రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి తనకు వచ్చే జీతం చాలదని అక్రమ సంపాదనపై అయితే కన్నేశాడు. తాను విధులు నిర్వహిస్తున్న శాఖనే అక్రమార్జనగా వాడుకున్నాడు. అసలు భూమి లేకున్నా 9 ఎకరాలను తన తల్లి పేరిట పట్టా చేయించి రైతు బంధు డబ్బులు కాజేస్తూ ఉన్నాడు. ఈ ఘటన ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో వెలుగు చూసింది. గోవిందరావుపేట మండలం చల్వాయికి చెందిన గద్దల రాజు 10 ఏళ్ల కిందట వారసత్వ ఉద్యోగం కింద తహసీల్దార్ కార్యాలయంలో విధుల్లో చేరాడు. మొదట విఆర్ఏగా పనిచేశాడు. 2018లో తహసీల్దార్ రవిరాజ్ కుమార్ ద్వారా తన తల్లి గద్దల చిలకమ్మ పేరిట భూమి నమోదు చేయించుకున్నాడు. కర్లపల్లి పరిధిలోని సర్వే నెంబర్ 175లో 5 ఎకరాలు, లక్నవరం శివారులో 556 సర్వే నంబర్లో 4 ఎకరాలు ఉన్నట్టు మొత్తం 9 ఎకరాల భూమి పట్టా పాస్బుక్ పొందాడు. 2018లో రైతు బంధు పథకం ప్రారంభమైనప్పుడు పాస్ పుస్తకంలో దరఖాస్తు చేశాడు. అప్పటి నుంచి ఏటా 90,000 పొందుతూ అక్రమార్జనకైతే తెగబడ్డాడని చెప్పాలి. గోవిందరావుపేట మండలంలో ఒక్కో సర్వే నెంబర్ మీద 300 నుంచి 500 ఎకరాల భూమి ఉంటుంది. రైతు బంధు పథకంలో సొమ్మును దక్కించుకునేందుకు నాడు తహసీల్దార్గా పనిచేసిన రవిరాజ్ కుమార్తో పాటు కింది స్థాయి ఉద్యోగులు ఎకరానికి 5,000 నుంచి 10,000 వరకు ఇచ్చి వారికి ఆయా సర్వే నెంబర్లలో భూమిని నమోదు చేసి పట్టా పాస్ పుస్తకాలను మంజూరు చేశారు. మండలంలోని పలు రాజకీయ పార్టీ నాయకులు, ఉద్యోగుల నుంచి మొదలుకొని వివిధ వర్గాలకు చెందిన పలువురు అక్రమంగా భూమిని నమోదు చేయించుకొని పట్టా పాస్ పుస్తకాలను పొంది రైతు బంధు పొందుతున్నట్లు స్థానికులు చర్చ జరుగుతోంది. ఇంచర్ల శివారులోని రామప్ప చెరువు శిఖం భూముల్లోనూ చాలా మంది పట్టాలు చేయించుకున్నారు. వారికి సర్వే నెంబర్, పట్టా పాస్ పుస్తకం తప్ప ఏమీ తెలియదు. కలెక్టర్ స్పందించి జిల్లా వ్యాప్తంగా ఇలాంటి వారి వివరాలను సేకరిస్తే ఎన్నో అక్రమాలు వెలుగు చూసే అవకాశం ఉందని, భూ అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ప్రజలైతే కోరుతూ ఉన్నారు. భూ సర్వే చేయాలంటే 1,00,000 డిమాండ్ చేస్తూ ఉన్నారు. వెంకటాపురంలో ఇక భూ సర్వేలు చేయమంటే 1,00,000 రూపాయలు అయితే డిమాండ్ చేయడం జరుగుతుంది. అది భూ సర్వేలకు 1,00,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నారని రైతు బొల్లవేన వీరస్వామి ఆవేదన వ్యక్తం చేశాడు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం వెంకటాపూర్ రెవెన్యూ గ్రామ పరిధిలో రైతు వీరస్వామికి 5 ఎకరాల పట్టా భూమి ఉంది. అదే సర్వే నంబర్లతో మరొకరు భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని వీరస్వామి తెలిపారు. తహసీల్దార్ ఆర్ఐ సర్వేయర్ను కలవగా 1,00,000 రూపాయలు ఇస్తేనే నీ భూమి నీకే ఉంటుందని డిమాండ్ చేశారు. దీంతో వీరస్వామి అప్పు చేసి చెల్లించిన సర్వే అయితే చేయలేదు. మళ్ళీ అడిగితే తహసీల్దార్ను కలవమని చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఈ విధంగా అయితే రెవెన్యూలో గతంలో తప్పులు అయితే జరిగాయి. ఇప్పుడు అన్నీ కొత్తగా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. సో ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారో కమెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు అందరితో లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.